సరే, అయితే అమెరికా అంతా కూడా ట్రంప్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అంటే ఇది ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మొత్తం 100 సిటీల్లో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలోనే, అంటే 1779 తర్వాత అమెరికా ఏర్పడ్డాక అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని అంతకుముందు నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన జెన్జీ మూమెంట్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రదర్శన ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ మొత్తం వస్తున్నారు. ముఖ్యంగా మిన్నెసోటాలో ఉన్న సెయింట్ పాల్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా అక్కడ అతిపెద్ద ముట్టడిగా ఈ ప్రదర్శన మనం చెప్పుకోవచ్చు. ఎంటైర్ న్యూయార్క్ స్టేట్ నుండి ఇటు ఈస్ట్ కోస్ట్లో ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, ఈ బోస్టన్ సిటీల నుంచి సౌత్ ఈస్ట్ కోస్ట్లో ఉన్న మియామి, ఈ టెక్సాస్ స్టేట్లో నుంచి వెస్ట్ కోస్ట్లో ఉన్న సియాటిల్, కాలిఫోర్నియా, ఈ యొక్క పోర్ట్లాండ్, అన్ని సిటీలు అంటే హండ్రెడ్స్ ఆఫ్ ది సిటీస్లో, ఇది యుఎస్లో ఉన్న 50 స్టేట్లు 100 సిటీసే కాదండి, చిన్న చిన్న సిటీల్లో కూడా కొనసాగుతున్న ఈ నిదర్శనలో. దీంతో పాటు ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాపులేషన్ ఉన్న ఎంటైర్ గ్లోబ్లో ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎందుకు ట్రంప్కి వ్యతిరేకంగా ఈ నో కింగ్స్ అనే ప్రొటెస్ట్ జరుగుతుందంటే ఆయన ఒకటే చెప్తున్నారు. యుఎస్ పీపుల్ ఈ యొక్క కమిటీ ఏం చెప్తుందంటే, నో కింగ్స్ ఈ ప్రొటెస్ట్ కమిటీ ఏం చెప్తుందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపాలి. ఇది తప్పుడు యుద్ధం. దీనివల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయిల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. 30% దాకా రేట్లు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, డాలర్ విలువ విపత్కర పరిస్థితిలో ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆపదలో ఉంది. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్ మళ్ళీ ఇంకొకటి పెట్టాడు. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి తప్పించుకునే ఒక పెద్ద కార్యక్రమం అంటూ ఇటు డెమోక్రాట్స్ విమర్శించిన ప్రతిపక్ష పార్టీలు విపరీతంగా చెప్పడం అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలోనే ఈయన మీద అతిపెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది. యుఎస్లో ఎప్పుడూ కూడా, ఈయన 45వ ప్రెసిడెంట్, ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రదర్శనలు జరగలేదు. మరి డొనాల్డ్ ట్రంప్ పదవి ఎక్కడ ఉంది అంటే ఆపదలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఎన్నో పోల్స్ ప్రజాదరణ ఎలా ఉందని చూస్తే ఆయన ప్రజాదరణ సుమారు 30% దగ్గరలోకి వచ్చేసింది అనమాట. యుఎస్ హిస్టరీలోనే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచాడు. ఎందుకంటే చాలా ప్రజాదరణ ఈ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ అండి, చాలా తగ్గిపోయింది. 2 వారుకి సంబంధించిన పోల్ నిర్వహిస్తే 59% మంది ప్రజలు ఈయన యొక్క వారిని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 26% మాత్రమే సమర్థిస్తున్నారు. చాలా విపత్కర పరిస్థితుల్లో, ఇంత నేషన్ ఇంతగా డివైడ్ అయినప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి యుద్ధం అమెరికా చేయలేదు. ఈవెన్ వియత్నాం వార్ సందర్భంలో, వార్ ఆన్ టెర్రరిజంలో, ఇరాక్ వార్ చేసినప్పుడు, లిబియా వార్ చేసినా, ఎప్పుడు చేసినా అమెరికాలో ఇంత దారుణంగా యుఎస్ ప్రెసిడెంట్కి సపోర్ట్ లేకుండా లేరు. ఈవెన్ అఫీషియల్ పార్టీలో, ఈయన యొక్క పార్టీ అయిన రిపబ్లికన్స్ లో కూడా ఈయనకి సపోర్ట్ లేదంటే విపరీత ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసుకోండి. ఈవెన్ డెమోక్రటిక్ పార్టీ అయితే ఈయన మీద ఇంపీచ్మెంట్ పెట్టాలని, అంటే ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి కాపాడుకోవడానికి ఈయన చేసే అతిపెద్ద యుద్ధ తంత్రం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈయన మాకు వద్దు, ఈయన పదవిలోంచి వెళ్ళిపోవాలనేది అమెరికన్ చేస్తున్నారు. నో కింగ్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలకి ఇది ప్రజాస్వామ్య మాతృక అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని కూడా అంటారు. ఈవెన్ ఇండియన్ డెమోక్రసీ కూడా చాలా విషయాల్లో అక్కడ నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం. అందువల్ల గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మరి ఇలాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే అమెరికన్ కాంగ్రెస్ ని బైపాస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఆయన పరిపాలిస్తున్నాడు. ఈవెన్ ట్రంప్ విధించిన టారిఫ్లన్నిటిని అమెరికన్ సుప్రీంకోర్టు అకార్డింగ్ టు ది యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కొట్టేసిందంటే ఆయన పదవి ఆయనే రిజైన్ చేసేయాలి. తర్వాత యుఎస్ హిస్టరీలోని ఎప్స్టీన్ ఫైల్స్ అనేది వన్ ఆఫ్ ది చాలా వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది. అలాంటి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈయన పేరే ప్రధానంగా ఉండడం అంటే, ఒకప్పుడు నిక్సన్ టైంలో వచ్చిన వాటర్ గేట్ లో ఆయన రిజైన్ చేయడం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోనికా లెవిన్స్కీతో వ్యవహారంలో ఈవెన్ బిల్ క్లింటన్ కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరిగింది. మరి వాటికంటే తీవ్రమైన గ్రావిటీ ఎక్కువ ఉన్న ఈ యొక్క ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈయన తప్పించుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈయన మీద ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం, అమెరికాలో టారిఫ్లు విఫలం అవడం, ఇటు ఇరాక్ యుద్ధం, అమెరికా చరిత్రలోని విపత్కర పరిస్థితిలో ఉండడం, నాటో ట్రాన్స్ అట్లాంటిక్ విఫలం అవడం,
తర్వాత ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికా ఏకాక అవడం ఇవన్నీ చూస్తుంటే యుఎస్ ప్రెసిడెంట్ మీద ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది కాబట్టి 1 year 12 months కంప్లీట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 3 years ఆయన అధికారంలో ఉండాలి. ఇలాంటి వ్యక్తి అధికారంలో ఉంటే అమెరికా తట్టుకోలేదు, అమెరికా ఇంకా ఏకాక అవుతుంది. అమెరికా గ్రేట్ అయ్యాని కాదు, వర్స్ట్ లాస్ అమెరికా గ్రేట్ అయ్యాని అంటే ఫర్ ఎవర్ అనే టైప్ లో ఉండొచ్చు. కాబట్టి ఈయన మాకు వద్దని జరుగుతుంది. కాబట్టి జేడీ వ్యాన్స్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఇంపీచ్మెంట్ పెడితే ఈ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన మిగిలిన కాలానికి ఈయన ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పరిణామం కూడా మనం గమనించవచ్చు. జేడీ వ్యాన్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. చూడండి, ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడడం. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఏంటంటే వచ్చే నవంబర్ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఈ మధ్యాంతర ఎన్నికల్లో ఒకవేళ ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ మాత్రం వ్యతిరేకతను ఫేస్ చేస్తే అక్కడ యుఎస్ రిప్రజెంటేటివ్ యుఎస్ కాంగ్రెస్ లో అది ఆధిక్యతను కోల్పోబోతుంది. ఏ బిల్లు కూడా పాస్ కాదు. కాబట్టి వచ్చే 3 సంవత్సరాలు ఒక జీవం లేని శవంలాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిపబ్లికన్ పార్టీ ఏలాలన్నమాట. ఇలాగే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోద్ది. కాబట్టి ట్రంప్ ని తట్టుకోలేని విధంగా రిపబ్లికన్ పార్టీ ఉంది, ఆయన ఓన్ పార్టీ. కాబట్టి జేడీ వ్యాన్స్ యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధానికి. కాబట్టి ఈయన హీరోగా మారిపోయాడు అనమాట. సో రిపబ్లికన్ పార్టీకి ఒక మెసేజ్గా మారిపోయాడు. కాబట్టి ఈయన పీస్ డిస్కషన్కి వెళుతున్నాడు. ఒకవేళ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రిజైన్ చేసేసినా నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఒత్తిడి ఉంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ తర్వాత రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకత వచ్చి ఎక్కువ లాసెస్ వస్తే మాత్రం ట్రంప్ రిజైన్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏదో ఒక విధంగా ఇంపీచ్మెంట్ పెట్టే విధంగా కూడా ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ కూడా అక్కడ తయారవుతుంది. యుఎస్ పీపుల్లో కూడా ఈయన యొక్క వ్యతిరేకత, మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ యుఎస్ చరిత్రలోనే రోడ్ల మీదకి రావడం, నో కింగ్స్ ప్రొటెస్ట్ చూస్తే ఇక అమెరికాలో ఈయన అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు పరిపాలించడం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ ఏ సింపుల్ నియంత్రణ వేలే కంట్రీ కాదండి. యుఎస్ ద గ్రేట్ డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ యుఎస్ కాన్స్టిట్యూషన్ చట్టాలు అవి చాలా పగడ్బందీగా ఉంటాయి. యుఎస్ సుప్రీంకోర్టు అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ ని కొట్టేసినప్పుడే మనకు ప్రపంచానికి కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాని పరిపాలించడానికి ఎప్పుడు కుదరదు అనమాట. కాబట్టి ఈ జేడీ వ్యాన్స్ ఈయన ప్లేస్ లోకి వచ్చే అవకాశాలు ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ తర్వాత మనకు కనపడుతున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి వ్యతిరేకత అంటే నో కింగ్స్ ప్రొటెస్ట్ ప్రపంచం అంతా జరుగుతున్నాయి. యుఎస్ 50 స్టేట్స్ లో జరుగుతున్నాయి, మొత్తం వందలాది సిటీస్ లో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రదర్శన అది కూడా ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగేటప్పుడు అమెరికన్ కాంగ్రెస్ యుఎస్ దీనికి యుద్ధానికి కావాల్సిన $200 బిలియన్ ఈయన అడిగిన ఫండింగ్ కూడా చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇది మనకి ఎంత శుభసూచకం అంటే యుఎస్ ప్రెసిడెంట్ పదవిలో ఉంటాడా లేదనేది మన క్వశ్చన్ కాదు, కానీ యుఎస్ ప్రెసిడెంట్ ఇంకా ఏ మాత్రం కూడా ఇరాన్ యుద్ధానికి సంబంధించి ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి శాంతి ఒప్పందం జరగడానికి యుఎస్ ప్రజలే మనకు సహకరిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ ప్రొటెస్ట్ అనేది ప్రపంచంలో ఇరాన్ యుద్ధాన్ని ఆపి శాంతి అంటే యుఎస్ ఇరాన్ మధ్య పీస్ డీల్ కుదరడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని చెప్పవచ్చు. ఇది వరల్డ్ కి గుడ్ న్యూస్, అమెరికన్స్ కూడా గుడ్ న్యూసే.